మై ఫుడ్ ఛానల్కి వెల్కమ్ అండి. హాయ్ హలో, ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే ఇది మా ఫస్ట్ ట్రిప్ అండి. ఇంకా వెళ్దామని అనుకున్నాము, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అది జరగట్లేదు. ఇంకా మేము మా బావ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామండి. ఇంకా అనుకున్నవి జరగమంటారు కదా, అనుకోకుండా సడన్గా అనుకున్నవి జరుగుతాయి అంటారు కదా, అనుకోకుండా సడన్గా వెళ్తున్నాము. ఇంకా ట్రిప్కి అయితే ఏదైతే ఏంది ట్రిప్కి అయితే వెళ్తున్నాం. ఇంకా సేమియా, బగారా, చికెన్ అనుకున్నాం కానీ బగారా ఇంకా నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చామండి. అక్కడ బిర్యానీ తినామని ఇంకా వద్దులే అని వైట్ రైస్, చికెన్ ఫ్రై, సేమియా అయితే చేసుకొని వెళ్తున్నామండి. ఇంకా సేమియా అయితే రెడీ అయిపోయింది. మీకు సేమియాలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే ఇష్టమా, ఇష్టం లేదో కామెంట్ చేయండి. నాకైతే సేమియాలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే ఇష్టం అండి. ఇంకా బయలుదేరాము మార్నింగ్ 8కే బయలుదేరామండి. 8:30 అయింది. ఇంకా పల్లెటూరుకి వాతావరణం భలే ఉంటుంది కదండి. మంచిగా ఇట్లా మేకలు, మా ఇల్లులు అవన్నీ చూస్తే భలే అనిపిస్తుంది. ఇంకా అన్నీ వీడియో తీస్తున్నానండి. ఇంకా వైజాగ్ కాలనీ అయితే వెళ్దామని అనుకుంటున్నామండి. ఇంకా వైజాగ్ కాలనీ అని అంటారంట, అక్కడ చాలా బాగుంటుంది, నల్గొండకి దగ్గర. ఇంకా సాగర్ వైజాగ్ కాలనీ వెళ్దామని. ఇంకా మావోడైతే అంతా ఇంత అల్లరి చేయట్లేడు, అది చూస్తున్నాడు, ఇది అంటున్నాడు. ఇంకా వాడికి సంబరం అవుతుంది, బోట్ ఎక్కుతాం అంటే ఏమో సంతోషం అవుతుందండి. ఇంకా వైజాగ్ కాలనీకి అయితే వచ్చేసామండి. ఇంకా ఇట్లానే ఉంటుంది, బీచ్ లాగా ఉండి మధ్యలో ఐలాండ్ లాగా ఉంటుంది అంటండి. ఇంకా వెళ్తున్నాము. ఇంకా వాడైతే ఒకటే బోట్స్ వచ్చాయి అని వరుతున్నాడు, సంతోషం అవుతుంది. కానీ ఫోటోషూట్కి మాత్రం బెస్ట్ ప్లేస్ అండి. ఎంత బాగుందో, ఫొటోస్ అయితే మస్తు వచ్చాయండి. ఇంకా కొన్ని రీల్స్ కూడా చేశాను, మా బాబాయ్ అయితే భలే వచ్చాయి. ఇంకా మా బోట్ ఎక్కుదామని మాట్లాడుతున్నాము. ఇంకా బోట్ 2000 అంట అండి. మా 6 మెంబర్స్కి 5 మెంబర్స్ కలిపి తీసుకున్నారు 2000 బోట్ ఎక్కడానికి. ఇంకా బోట్ అయితే ఎక్కుతున్నాము. ఇంకా వీడియో సరిగా మొబైల్ అయితే పట్టుకోవడం రాక ఇంకా అలా సగం వచ్చింది వీడియో. ఇంకా ఎక్కాము, ఇంకా స్టార్ట్ అయితే అయింది మొత్తం. కానీ ఎండ మాత్రం ఆ రోజు ఫుల్ కొట్టిందండి. రోజు మంచిగా ఎండ తక్కువగా ఉండేది, ఆ రోజు మాత్రం ఫుల్ ఎండ అండి. ఇంకా మధ్యలో ప్లేస్ ఉండి చుట్టూ వాటర్ ఉన్నాయి. ఇంకా అక్కడ ఆపేశారు కానీ బాగుందండి అక్కడ ప్లేస్. ఇంకా ఫొటోస్ దిగడానికి కానీ చాలా బాగుంది. ఇంకా చుట్టూ ఇంకా మావాడైతే ఎన్ని కొండలు ఉన్నాయని కౌంట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడైతే ఆగిపోయింది. ఇంకా లంచ్ అక్కడికే తిందాం అనుకున్నాం కానీ ఇంక ఎట్లుంటుందో అని ఇంకా ఆడికి తీసుకొచ్చుకోలేదండి లంచ్. ఇంకా వాడికి కొన్ని ఫొటోస్ కానీ రీల్స్ చేద్దామని తీస్తున్నాము. ఇంకా ఆడుతున్నాడు, వాడికి ఏం సంబరం అవుతుంది వాటర్లో ఆడుతుంటే. ఇంకా అక్కడ చెట్టు కొమ్మ ఉంటే ఎట్లా ఊగుతున్నాడో చూడండి. ఇంకా వాటర్ని చూస్తే ఇంకా సంతోషం ఆగిట్లా, మాకేమో భయం అవుతుంది. ఇంకా నేను పక్కనే ఉన్నాను, ఇంకా పక్కనే ఉండి చూస్తున్నాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు, అక్కడే ఉన్నాను. ఇంకా బోట్ అయితే చూడండి ఎంత మంచిగా ఉందో ప్లేస్ మాత్రం. ఇక్కడ ఫోటోషూట్స్కి మాత్రం మస్తు ఉంటుందండి. ఇంకా చాలామంది అయితే అటు నీళ్ళలో దిగి ఫ్యామిలీలో స్నానాలు చేసుకుంటూ ఆడుకుంటున్నారు. ఇంకా వద్దులే అని ఇంకా మేము కొండ చుట్టూ అంతా తిప్పేశారండి, మొత్తం చుట్టూ తీసుకొచ్చేసాడు. ఇక తినేసి సాగర్ సైడ్ వెళ్దామని వచ్చామండి. ఒక చెట్టు కింద మంచిగా హాయిగా కూర్చొని ఇస్తరాకులు, సాప, కూల్ వాటర్ క్యాన్ అవన్నీ తెచ్చుకున్నాం. మంచిగా ఇస్తరాకులు వైట్ రైస్ వేసుకొని హాయిగా తిని ఇంకా బయలుదేరదాం, కాసేపు అయితే కూర్చుందామని తినేసి బయలుదేరామండి. రిలాక్స్గా ఉంది అక్కడ చెట్టు కింద, మంచిగా ఉందండి. భలేగా అనిపిస్తుంది అప్పుడప్పుడు అట్లా ట్రిప్స్కి వెళ్ళి హోటల్లో కంటే ఇట్లా చెట్టు కింద మనం వండుకున్న ఫుడ్డే కానీ చెట్టు కింద అట్లా తింటే భలే థ్రిల్గా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అండి అట్లా మనం ఇంట్లో వండుకొని ఎక్కడికైనా వెళ్ళి ట్రిప్కి కానీ ఎటన్నా వెళ్ళి చెట్టు కింద తినడం అయితే నాకైతే చాలా ఇష్టం. ఇంకా సాగర్కి అయితే వెళ్తున్నాము. అనుకోకుండా సడన్గా వెళ్తున్నాం, భలే అనిపించింది. సాగర్ అయితే వచ్చేసిందండి. అక్కడ సాగర్ దగ్గర గుడి ఇది. ఇంకా మేమైతే బుద్ధికొండ అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికి వర్షం స్టార్ట్ అయింది, అసలు ఫుల్ వర్షం వచ్చింది. ఇంకా వద్దులే అని డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా డ్యామ్ కింద డౌన్ సైడ్ ఉంటుందంట ఒక దారి, అటు సైడ్ వెళ్ళాము. ఇంకా పైన కూడా వెళ్ళాము. ఇంకా గేట్లు అయితే తీసిలేవు, మంచిగా గేట్లు సాగర్ గేట్లు అయితే ఓపెన్ చేసినప్పుడు వెళ్దాం అనుకున్నాం. ఇంకా అప్పుడు కుదరలేదు. చాలా మంది వచ్చారండి. అక్కడైతే కార్ పార్కింగ్ చేసి అందరూ చూస్తున్నారు, అసలు చాలా మంది వచ్చారు. ఇంకా మావాడైతే ఫోటోషూట్స్ ఇంకా వాడికైతే రీల్స్ అవి బాగా తీసామండి.
బాగా వచ్చాయి. ఇంకా సాగర్ ఇక అక్కడ దిగేసి కార్ ఆపేసి ఇక అక్కడ దిగామండి. ఇక చూడండి చాలామంది వచ్చారు ఈవినింగ్. కాకపోతే అక్కడ గోడల మీద కూడా కూర్చొనివ్వట్లేదు. అక్కడ ఒక పోలీసు ఉన్నారు, ఇంకా కూర్చొనియట్లేదు, కనీసం అక్కడ గోడ మీద కూడా కూర్చొనియట్లేదు. ఇంకా దిగండి అని అంటున్నారు. పడతారనేమో, కానీ పక్కన బ్రిడ్జి పక్కనే నుంచి చూస్తే ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. కాళ్ళు చూడండి ఎన్ని లైన్లు ఉన్నాయో, పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. బ్రిడ్జి పక్కనే వాటర్, కానీ మస్తు లోతున్నాయండి వాటర్ మాత్రం, ఫుల్గా ఉన్నాయి నీళ్ళు. ఇంక ఇక్కడ నుంచి తీస్తున్నాను. ఇక కింద నుంచి అక్కడ కార్లు వెళ్తున్నాయి చూడండి ఆ రోడ్డు మీద, అటు నుంచి కూడా వెళ్ళి చూసామండి. అక్కడి నుంచి కూడా దగ్గర. ఇంక ఇక్కడ నుంచి పైనుంచి కూడా చూడొచ్చు, ఇక్కడ బాగుంటుందని చెప్పారు వాళ్ళే అక్కడ పక్కన అడిగితే. ఇంకా చూసాము. ఇంకా ఈసారి అయితే ఇంకా మొత్తం అయితే చూడలేదు. బుద్ధికొండ, ఇంకా ఎత్తుపోతలు అటు సైడ్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంక అప్పటికి వర్షం స్టార్ట్ అయింది, ఇంకెళ్ళలేదు. ఇంకా అక్కడే డ్యామ్ వరకు చూసేసి వచ్చామండి, ఇంకా రిటర్న్ అయ్యాము. ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ బ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఫుడ్ ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను.